ఎక్కిరి అట్లా అప్పీకి బదులు ఊరిని చూస్తున్నారు, అడిగితేనేమో తన్నబోతున్నారు. అందుకని కొట్టుకు తాళం వేసి మధ్యాహ్నం పూట ప్రాక్టీస్ పెట్టి ఎండలు తక్కువగా ఉండేది సంగీతం మొదలు పెట్టి సంగీతం ఒకటేంది గొల్ల గొల్లగా నేర్చుకున్నాను. మరి నువ్వు ఊపుతావు అనవసరంగా. ఊపితే నీకు వచ్చిందని ఫోన్ డబ్బులు పెట్టి కొనుక్కున్నా. ఎనిమిదిన్నర వాయించింది. అయ్యారా కాశీపుర పౌరులారా, ఈయమ గుణగణములు చెప్పుచున్నాను సావధానముగా. అమ్మాయి కూడా భలే అందంగా ఉంది. ఎవరు నమ్మారు? చాలా మంది. అదే కాదండి, అంటే పద్యాలు నేర్చుకుంటున్నాను. నీ దిమ్మడ ఏనాయన బాగా డబ్బులు చేతిలో పెట్టావు. చిత్ర నీకు నేను ఎప్పుడు పెట్టలే.
అదేనే పాల డబ్బులు చేతిలో పెట్టిల్లా ఎప్పుడు ఇచ్చావేంటి? అమ్మకి 10 రూపీస్ ఇచ్చా. నాకు 100 రూపీస్ ఇవ్వు. అమ్మకి 10 నీకు 100. అసలు అమ్మ సర్వీస్ ఎంత నీ సర్వీస్ ఎంత? అసలు సొమ్ము 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 ఏం చేసుకుంటారు మీరు సొమ్ము? గాజులు వేయించుకుంటాను. ఎన్నిసార్లు వేయించుకుంటావు, ఎన్నిసార్లు పగల కొట్టుకుంటావు? చిత్ర గాజులొద్దు కడియాలొద్దు కానీ తెల్లని ఉల్లిపొట్ల లాంటి గ్లాస్ కోలంగా కొని పెడతావు. దేనికి బావా? ఎండాకాలం ఎయిర్ కండిషన్ లాగా ఉంటుంది ఎరి ముఖం. బాగా హుషారుగా ఉన్నారే. రూపాయల వాన కురిపిస్తారేమో. వానేది వాన, వర్షం, జల్లు, తుప్పర, తుఫాన్, అల్పపీడనం, వాయుగుండం కావురు గమ్మితేనే ఒప్పుకోండి. అమ్మాయి గోగుపల్లి తీసేయండి. వేద్దాం అనుకుంటా. వేయండి తొందరగా. వేసేది నేనా మీరా? అప్పుడు చేస్తారండి. అది వేద్దాం అనుకుంటున్నా. వేయొద్దు, వేసేవాళ్ళకి తెలుస్తుందో బాధ మీకేమర్థం. ఉండండి. పొంగలేమా? ఏం అడవుడు చేస్తావు? వేసేటప్పుడు అడవుడు చేస్తానండి. ఏ రూపీస్ అంగల ఉద్దన పాల సతుకు ఇక బతుకుపోయి ఇంతేనా? ఇంతేనండి. ఇంకా ఉండాలి. వచ్చేది ఒక జేబులో పెట్టుకురావచ్చుగా. ఒక జేబులో పెట్టుకుని బస్ ఎక్కుతుంటే ఏమైంది? ఈ మూట అనుకొని ఆ మూట కొట్టారు. తొందరగా 49, 99, 100 ఏరుకోండి. తినండి తినండి. మా సొమ్మే తింటారు. తినండి. మీ కూడు కుక్కలు పడిన అసలు మీకు ఇబ్బంది చేరుకోండి. ఏంటి అలా కింద పడేసావు? అవును మీరు ఏమన్నారు? మేమేమంటే ఎక్కడైనా ఇస్తావా? అని వేసేటప్పుడు చెప్పొద్దు. కింద ఇవ్వకండి, తీసి చేతిలో పెట్టండి చెప్పొద్దు. అప్పుడు అలా చెప్పాముగా. తీసి పక్క చేతిలో పెట్టండి. ఏమి వేసామో తీసే పనే లేదంటే అమ్మని పిలవి. అమ్మని పిలవి. మా బాధలు మాకుంటాయి. కొంచెం లూజుగా ఉంటుంది అంటే వంగే పని నీకేముంది శెట్టి గారు. ఎవరు టైలర్ కాదు. మా బాధలు మాకుంటాయి. మంచి మంచి ముట్టలు మిమ్మల్ని ఎవరు తెచ్చారు? మమ్మల్ని మేమే తెచ్చుకుంటున్నాం. గుర్రము గరిగ తినలేక చచ్చింది. వంగి నోటితో వేగలేక మా బాధలు మాకుంటాయి. నీ బాధలతో మాట్లాడు. వెనకాల బరస్ట్ అయింది. ఎవరికి బరస్ట్ అయింది? నీకే. నాకు బరస్ట్ అయితే మిషన్ దగ్గర పోతే చాట ముక్క అయితే కవరప్ అవుతుంది. మీకు బరస్ట్ అయితే చాట అప్పుకుపోతే చాట గింజలు కూడా పడతావు. అయినా శెట్టి గారు ఆ శ్రీ మహాలక్ష్మి అక్కడ పడేసారి చివరికి మీకు ఏ గతి వస్తుందో తెలుసా? వీధి వీధి వెంట తిరుగుతూ పెసరట్లు తెలుసా? పెసరట్లు అమ్ముతాము. పెసరట్లు అమ్ముతాము. ఇండియా ప్రెసిడెంట్ అవుతాము. మా బాబాయ్, మా రోసీ బాబాయ్ 2 రాష్ట్రాల గవర్నర్ చేసి మొన్న ఇంటికి వచ్చాడు. ఖాళీ ఉన్నాడు కానీ ఓపిక లేదు. అంటే ఓపిక లేనాడు మెమ్మ చేసేదా? అసలు అసలు ఈ వేయటం ఎందుకు, ఈ తీయటం ఎందుకు? ఉండండి. వంగి తీసిల్లా? అదేం కాదు. అవును. ఓరికెవరు అమ్ముతారు, ఓరికెవరు తీస్తారు? మా ఇంట్లో ఇస్తే సొమ్ము మాకే సొంతం. తినండి, అనుభవించండి. తినండి. నా సొమ్ము ఎంత తింటారు? తినండి. ఏం శెట్టి గారు ఈ పాడతానికి ఇంత మిర్చి నా కోసమే నేను నమ్ముస్తావు. ఆ భవానీ శంకరం పంతుల కోసమేగా. అంటే మాకంటే పళ్ళు రాలిపోతాయి. ఎందుకు అమ్మ గదిలియా? నా సెట్ పనికిరావు. మయ్య సెట్ అయితే మీ అమ్మ కరెక్ట్ గా సెట్ అవుతుంది. ఏడ్చావు కానీ ఏది కోక? ఏం కోక? కొర్నాటి కోక. ఏం కోక? కొర్నాటి కోక అండి. బావా ఏది నా లంగు? నువ్వు తెస్తానా? ఏసీ నీతో నేనేం చెప్పరా? ఏం చెప్పా? కొట్టుకు తాళం వేసామని, మందుల కోసం తిరుగుతున్నామని, మయ్య సాగు బతుకుల్లో ఎలా ఉంది మీ నాన్నగారు? బొందలా ఉంది. సావు అంటే సాగు కాదు, బతుకంటే బతుకు కాదు. సత్యాన్ని సత్యాన్ని సంతోషంగా లోపల పోవటం, బతికాడి ఆశలు కొని రావటం ఏ సంగతి తేల్చరండి. ఇప్పుడు పర్వాలేదండి. తమ దయ వల్ల, తమ అమ్మగారి దయ వల్ల నిన్న నుంచి మా అయ్యకే ఆవేశం తగ్గి గురక ఎక్కువైందిగా. మీ నాన్నగారికి బాగాలేదని మీరు నవ్వుతున్నారండి. తాళం మన చేతికి వస్తుందని అంతా ఉట్టిదేనే. అమ్మ నేను గుడికి వెళ్ళానా? మన వీళ్ళ నాన్న
గుడ్డెల కలిపోయి గుస్తా 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 ఒకటే గుసగుసలే ఏమిటది? అది కాదండి. మయ్యకి కొద్దిగా హుషారుగా ఉంటే జనార్దన స్వామి ఉత్సవాలు జరుగుతున్నాయి. మయ్య అన్నాడు గుడి దగ్గర పోయి కొబ్బరికాయ కొట్టేస్తానన్నా. అన్నాడు సరే అన్న. మయ్య అంతా ఇంత కొబ్బరికాయ తీసుకుని పోయి గుడి దగ్గరికి పోయి కొబ్బరికాయ కొట్టాలని ఏం చూశాడంట కొబ్బరికాయ కొట్టాలని. అందరూ మెమ్మంట గుడి అనుకుందంట. మమ్మేం చేస్తుందో? ఏం పూజ చేస్తుందో పూలు కోసుకుందో మాకేమి తెలుసు. మయ్యను చూసి మెమ్మంట ఇట్లా అందంట. ఈ మై సచ్చినోడు ఊరుకున్నాడా? గబగబా వెళ్ళి గుసా గుసా గుసా. ఈ గుసగుసలో ఏం జరిగిందో మెమ్మ ఏం చేసిందో మయ్యంట బిళ్ళబెడిగా ఇరగ తీసుకొని పడ్డాడంట. పూజారి గారు కబురు చేసి సుబ్బారావు మెయ్యి పని అయిపోయింది, నలుగురిని తీసుకున్నాడు. సంతోషంగా తీసుకెళ్లి మైదుగురు ఆసుపత్రిలో చేరి ఇంకా అదేళ్ళ ఉదయం చేర్చేటప్పుడు ఏం పైలేరియా అన్నారు, మధ్యాహ్నం వచ్చేటప్పుడు మలేరియా అన్నారు. ఇప్పుడు చెప్పారు అసలు విషయం. మొత్తం టెస్ట్లని చేసి ఒక 50,000 బిల్లు వేసి అప్పుడు చెప్పారు మైకంతా భగవంతుడు దయ వల్ల గనేరి చెప్పేవారంట. అట్లా డబ్బులు మీ అంత అద్దు పద్దు లేకుండా తిరగల. అంతేగా మా ఇంటి చుట్టూ గంగిరెత్తుగా గిరా గిరా తిరుగుతుంది. ఎవరు మేము గంగిరెత్తులమా? అందుకని కానీ మీరు ఇంట్లోనే గాడి కప్పుకుండా గానిగెత్తులా తిరుగుతున్నారు. మమ్మల్ని ఎత్తులంటావా? ఏమండి సొగలు పోయి చెడేది నేనే కదా. అది కాదండి. ఏమండి రోజు నేను రావటం వస్తున్నారు, నా వెనకాల మెంబర్ అవటం, ఇక నేను పోవటమే. నీకేమర్థమైతే సొమ్ము బాగొట్టుకున్నాడు అర్థమైంది. నీకేమర్థమైతే అది కాదు కష్టపడి సంపాదించిన సొమ్ము బాగొట్టుకున్నాడు అర్థమైంది. ఏమండి కష్టపడితేనే ఇస్తున్నాం. అది కాదండి. ఏమండి ఎన్ని రోజులు మీరు తిరుగుతున్నాను, నా సొమ్ము ఎంత తిన్నారు ఆలోచించండి. ధర్మం ఆలోచించండి. ఎవరిదైనా సొమ్మే, ఎవరిదైనా వ్యవహారమే. ఇప్పుడు నన్ను ఏమైనా చేశారా? నాకేమైనా జరిగిందా? ఏం చేయమంటారు? అది కాదండి. ఈ రోజు మాత్రం నన్ను ఊరక పంపించబాగండి. నన్ను ఏదో ఒకటి అది కాదే. నేను చేసే వారమైంది, నువ్వు చేసే వారమైంది. బావా నువ్వేగా నాకేమైనా చేస్తావా అంటే నువ్వు చేద్దామని. నువ్వు చేసేది కదలేపో, నీ వల్ల కదలేపోయా చెబితే నువ్వు. డబ్బులు ఇచ్చి ఈ వ్యాపారంలో లేదు కదా ఈ వ్యవహారం. అసలు వాడు ఎదురైనప్పుడే అనుకున్నా ఎందుకులే వాడేవారం వాడేమైనా పల్నాడులో తిరుగుతున్నాడు. ఎందుకు వాడికి మెయిన్ పోయి ఇదిగో తిరుపో నీకు ఇబ్బంది లేదు. నీకు ఏదైనా ఇబ్బంది అయితే ఒక కబురు చెప్పి 10 మందిని పంపిస్తా. ఏమండి 10 మందిని కూలి ఉండండి. అమ్మాయి పని చేసుకోలేదు ఏమని, అందుకని పని వాళ్ళు మన కొట్లో ఉంటారుగా. మాకే అక్కర్లేదు, మా పనులు మేము చేసుకోగలం. అది మీ పని మీద చేసుకుంటారు, మేము కాదంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎందుకండి ఏమండి ఈ కూలీలు మాకెందుకండి? అది కాదండి. నన్ను ఏదో ఒకటి చేసి పంపించండి. ఏం చేయమంటారు? అది కాదండి. ఎంత సొమ్ము పోగొట్టుకున్నాను ఆలోచించండి. ఎన్ని దేవాలయాలు సందా ఇచ్చాడు మయ్య ఆలోచించండి. సొమ్ము దేవాలయాలు చందా ఇస్తే మాకు వచ్చింది. అది కాదండి. మీకు మాత్రం ఇచ్చిన మయ్య ఎంత ఇచ్చాడు, మేము ఎంత ఇచ్చాము. మెయ్య కూడా 2 రూపాయలు 3 రూపాయలు ఇచ్చారు, నువ్వు కూడా వచ్చి రూపాయి. మయ్య తెంపు చేసి మొన్న స్వామివారికి ఎంత రాశాడు సందా 6 నెలలు తిప్పి 3 రూపాయలు రాశాడు. ధర్మాత్ముడు అన్నమాట. నన్ను ఏదో ఒకటి చేసి పంపించండి. ఏం చేయమంటారు? మాత్రం పంపించండి. సరే మీరు చెప్పండి నేను చేస్తాను. మీరు చెప్పండి నేను చేస్తాను. అంత దూరం ఎవరం తెలిసి ఏదో వేడదాకా ఎందుకు వచ్చేవాడు అసలు? ఏంటండి మీకేం తెలియదా? మనకే తెలుసండి. మాకు కూడా ఏం తెలియదు, మేమేం చేయము. తేడా పడింది. మీకు తెలియక నాకు తెలియక పోయినా ఏదెత్తేవారు. అందుకే మా అమ్మని పిలుస్తానా? అమ్మకాదు లేడు స్వామి ఎక్కడ ఉన్నాడు, స్వామి దగ్గరికి పోదాం. ఆయన ఏం చేస్తాను?